హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో ఇప్పుడైతే మేము జర్మనీకి వచ్చేసాం తిరిగి. అండ్ మా ఇండియా ట్రిప్ మొత్తం చాలా బాగా జరిగింది, చాలా మెమరబుల్గా జరిగింది. సో టెంపుల్స్ అన్నీ చాలా తిరిగాము. అండ్ జర్మనీ వచ్చే లాస్ట్ 2 వీక్స్ ముందు వరకు చాలా కంజెస్టెడ్ అయిపోయాము. అండ్ ఎందుకంటే అవి ఇవి తిరుగుతూనే ఉన్నాము, కొంచెం టైర్డ్ అయినా సరే. బట్ దోస్ ఆర్ హ్యాపీ మూమెంట్స్. అది పక్కన పెడితే మేము జర్మనీ నుంచి ఇండియా నుంచి జర్మనీకి ఏమేమి థింగ్స్ తెచ్చుకున్నాము అండ్ ఏవైతే మనకి ఎసెన్షియల్ ఉన్నాయో, ఏవైతే ఇక్కడ దొరకవో, సో అవన్నీ ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నాము. సో ఈ వీడియోలో మేము ఇండియా నుంచి ఏం ప్యాకింగ్ చేసుకుని ఏం తెచ్చుకున్నాం అనేది చూపిస్తాను. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మెయిన్ ట్రావెల్ రోజు మాత్రం చాలా హెక్టిక్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుని మేము జర్మనీ నుంచి వచ్చేటప్పుడు ఖాళీ బ్యాగ్స్తోనే వస్తాము, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఫుల్ మెస్సీ అనమాట. అన్నీ ప్యాక్ చేసుకోవాలి, చాలా ఎక్కువ లగేజ్ అయిపోతుంది. అండ్ ఏమేమి ప్యాక్ చేసుకుంటామంటే, ఇంటికి వచ్చాము అంటే అత్తమ్మ అండ్ మా మమ్మీ వీళ్ళందరూ ఏమి ఇవ్వకుండా పంపించారు కదా. సో పిండి వంటలు కానీ, లేదంటే బట్టలు, లేదంటే ఇంకేమైనా సామాన్లు ఇక్కడి నుంచి అక్కడికి ఏమైనా తీసుకెళ్లాల్సినవి అన్నీ చాలా ఎక్కువ లగేజ్ అయిపోతుంది. అండ్ ఫుల్ హెక్టిక్ అండ్ ఫుల్ మెస్సీగా కూడా ఉంటుంది ప్యాకింగ్ మొత్తం అయ్యే వరకు. సో ఏమేమి ప్యాక్ చేస్తున్నాం అనేది చూడండి. సో ఫస్ట్ అయితే ఈ బకెట్ బిర్యానీ అనుకున్నారేమో, బిర్యానీ కాదు. సో ఈ బకెట్ మొత్తం అరిసెలే ఉన్నాయి. ఇవన్నీ నిన్న ఫ్రెష్గా అత్తం చేశారనమాట. సో నిన్నే చేశారు ఇవన్నీ. సో మేము ఇవాళ వెళ్తున్నాం కాబట్టి నిన్నే ఫ్రెష్గా బకెట్ ఇంకా ఇస్తా అన్నారు, కానీ ఇంత పెద్ద బకెట్టే ప్రస్తుతానికి ఈ ట్రాలీలో పడుతుందో లేదో తెలీదు. సో అన్నీ మేము ఈ ట్రాలీస్లో పట్టించాలి. 30 kgs ట్రాలీస్ ఇవి. సో ఇవి అండ్ ఇన్ని జంతికలు ఇవి నేనే ప్యాక్ చేశాను, నిన్నే చేశారు ఇవి కూడా ఫ్రెష్గా. సో ఇవి కూడా ప్యాక్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. అది కాకుండా ఇంకేమైనా గిన్నెలు కావాలంటే అవి, అండ్ ఈ బ్యాగ్స్ ఇంకా ఈ ట్రాలీస్. సో చెప్పాను కదా, చూడండి ఎంత మెస్సీగా ఉందో. సో మొత్తం ప్యాక్ చేసుకునే వరకు ఇలా మెస్సీగానే ఉంటుంది. సో ఇవి కూడా ప్యాక్ చేసుకున్నాం. ఇవేంటంటే నెయ్యి. సో ఇది గీ 1/2 kg, ఒక్కో ప్యాకెట్ 1/2 kg ఇంట్లో కాచిన నెయ్యి. సో ఒరిజినల్ నెయ్యి అనమాట. ఇలా ఎన్ఆర్ఐ ప్యాకింగ్ చేయించేసుకున్నాము లీక్ అవ్వకుండా. సో ఇవి కూడా జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళాలి. 1 kg గీ ఇది. ఎప్పుడైనా సరే మేము వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఇదొకటైతే తీసుకువెళ్తాను. ఇదేంటంటే క్యాలెండర్, తెలుగు క్యాలెండర్. మనకి తిథులు అండ్ పండగలు ఏమైనా వస్తే అక్కడ తెలియదు కదా. సో అందుకని ఈ క్యాలెండర్ కంపల్సరీ అనమాట. సో 2024 కొత్త క్యాలెండర్ ఇది. సో ఈ క్యాలెండర్ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాము. సో లోకేష్కి 30 kgs అండ్ నాది 30 kgs ట్రాలీ. సో లోకేష్ చూపించాను కదా, తన దాంట్లో కొన్ని ప్యాక్ చేసుకున్నారు. అండ్ నేను నా మమ్మీ వాళ్ళు ఏంటంటే వచ్చిన ప్రతిసారి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తారు. సో అవన్నీ నేను రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడే ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఇవి అండ్ బెల్లం ఇవన్నీ నేను అక్కడి నుంచే తీసుకొస్తాను రాజమండ్రి నుంచి. సో ఇవేంటంటే మనకి ఇండియన్స్ ఎవరైనా సరే అవుట్ ఆఫ్ ఉన్నప్పుడు, ఇండియాకి వచ్చినప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇండియా నుంచే కొనుక్కుని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇండియా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్ ప్రైస్ అనమాట. సో అందుకని మమ్మీ వాళ్ళు మొత్తం ఇవన్నీ ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో ఇలా ఇప్పుడు నా ట్రాలీ చూపిస్తాను చూడండి. సో ఇది నా ట్రాలీ. ఎంత మెస్సీ ఉంది చూడండి. బట్టలు తక్కువ ఉంటాయి, బట్టల కన్నా ఈ గ్రాసరీలే ఎక్కువ ఉంటాయి మొత్తం. ఇదేమో బెల్లం. సో అక్కడ బెల్లం దొరకదు మనకి, టీ బెల్లం అనమాట, అక్కడ ఉండదు. సో ఇది కూడా ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తున్నాను. సో నెక్స్ట్ డే అందరికీ బాయ్ చెప్పేసి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా, లగేజ్ మొత్తం తీసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. మీరు చూస్తే ఎయిర్పోర్ట్ లోపల ఎంట్రన్స్లో సైడ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. సో ఇప్పుడైతే రీచ్ అయ్యాము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్.
సో ఇప్పుడైతే మనం మన చెక్ ఇన్ డెస్క్ దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యూ ఉందో. మనది వచ్చి కనెక్టింగ్ ఫ్లైట్. సో హైదరాబాద్ టు అబుదాబి టు ఫ్రాంక్ఫర్ట్ వచ్చి జర్మనీయే. సో మనం అక్కడ నుంచి బెర్లిన్ దగ్గరే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే మన లగేజ్ని మొత్తం వీళ్ళకి ఇచ్చేస్తే మనం తిరిగి ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో కలెక్ట్ చేసుకోవచ్చు. ఈసారి మేము చూస్ చేసుకున్నది వచ్చి ఎతిహాద్ ఎయిర్లైన్స్. సో ఇది యూఏఈ వాళ్ళ ఎయిర్లైన్స్. సో ఇలా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ప్రస్తుతానికి బెర్లిన్ ట్రైన్లో ఉన్నాము ఫ్రాంక్ఫర్ట్ నుంచి. సో చూసారు కదా క్లైమేట్ మళ్ళీ చిల్లింగ్ క్లైమేట్. సమ్మర్ నుంచి ఎండ నుంచి మళ్ళీ సడన్గా వింటర్లోకి అడుగు పెట్టాము. సో ఎనీవే ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాము. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.